ఏకే ఇంటూ బీకే, ఏకే1 ఇంటూ బీకే2. ఇది రాసుకోండి సార్. ఇంకో కాన్సెప్ట్ K1 ప్లస్ K2 10 ఉన్నా చెయ్యొచ్చు, 100 ఉన్నా చెయ్యొచ్చు, 1000 ఉన్నా చెయ్యొచ్చు. ఇంకో కాన్సెప్ట్, ఇంకో షార్ట్ కట్ టెక్నిక్. AK1 ఇంటూ బీకే, AK1 ఇంటూ బీకే2, K1 ప్లస్ K2 10 అయినా కావచ్చు, 100 అయినా కావచ్చు, 1000 అయినా కావచ్చు. చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా జాగ్రత్తగా వినండి. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్. నేను 4 ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తాను. ఫస్ట్ వన్ 78 ఇంటూ 72, 78 ఇంటూ 72. చాలా ఈజీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, K1 ప్లస్ K2 ఎంత ఉండాలి? K1 ప్లస్ K2 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. 8 ప్లస్ 2 10 కదా సార్. 3 ప్లస్ 7 10 కదా సార్. 4 ప్లస్ 6 10 కదా సార్. 1 ప్లస్ 9 10 కదా సార్. ఫస్ట్ లెవెల్ 1 క్వశ్చన్లు చేద్దాం. చాలా ఈజీ, సింగిల్ స్టెప్లో ఆన్సర్ వస్తుంది. లాజిక్ ఏంటంటే 8 రెండ్లంతా 16 రాయండి. 7 ఇంటూ నెక్స్ట్ నంబర్ ఆఫ్టర్ 7. 7 8s ఆర్ ఎంత? 56. 7 8s ఆర్ ఎంత? 56. 2 8s ఆర్ 16. 7 8s ఆర్ ఎంత? 56. సపోజ్గా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 43 ఇంటూ 47. K1 ప్లస్ K2 ఎంత అయింది ఇక్కడ? 3 ప్లస్ 7 ఎంత అయింది? 10. కాబట్టి 3 7s ఆర్ ఎంత? 21. 4కి 1 యాడ్ చేయండి, 5. 5 4s ఆర్ ఎంత? 20. 5 4s ఆర్ ఎంత? 20. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? సింపుల్ మెథడ్ సార్. సపోజ్గా థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, 74 ఇంటూ 76. 74 ఇంటూ 76. 74 ఇంటూ 76. ఆన్సర్ ఏంటి? 4 ప్లస్ 6 10 కదా. 4 6s ఆర్ 24. యాడ్ 1 చేయండి. 7 8s ఆర్ ఎంత? 56. 7 8s ఆర్ ఎంత? 56. లాజిక్ అందరికీ క్లియరా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఫోర్త్ వన్, ఇక్కడ మీకు ఒక చిన్న మిస్టేక్ చేయొచ్చు. 61 ఇంటూ 69. 61 ఇంటూ 69. 1 ప్లస్ 9 ఎంత? 10. 1 9s ఆర్ 9. 2 డిజిట్ ఫార్మాట్లో రాయాలి సార్. సో 09. 6 ఇంటూ నెక్స్ట్ నంబర్ 7. 6 7s ఆర్ ఎంత? 42. ఆన్సర్ ఎంత? 4209. 8 2 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 8 2 16 2 డిజిట్స్ వచ్చింది. 3 7s ఆర్ 21. 21. 4 5s ఆర్ 20. 3 7s ఆర్ 3 7 2 డిజిట్స్ ఉంది కాబట్టి 2 డిజిట్స్ రాశాను. 4 and 6 2 డిజిట్స్ ఉంది కాబట్టి 2 డిజిట్స్ రాశాను. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇక్కడ దీని ఎక్స్టెన్షన్, సపోజ్గా 298 ఇంటూ 202. 298 ఇంటూ 202. 298 ఇంటూ 202. ఇక్కడ చూడండి సార్, 98 ప్లస్ 2 ఎంత? 98 ప్లస్ 2 ఎంత? 100. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 థింగ్స్ మీరు చాలా డీప్గా అబ్జర్వ్ చేయాలి. ఏంటి సార్ ఆ 2 థింగ్స్ అంటే, ఈ లెఫ్ట్ మోస్ట్ ఈ 2 నంబర్లు సేమ్ ఉన్నాయి, మిగతాయి సమ్ 10 ఉంది. ఈ 2 నంబర్లు సేమ్ ఉన్నాయి, ఇది సమ్ 10 ఉంది. లెఫ్ట్ మోస్ట్ నంబర్లు ఈ 2 సేమ్ ఉంది, ఇది సమ్ 10 ఉంది. ఈ 2 సేమ్ ఉన్నాయి, ఇది సమ్ 10 ఉంది. సో కాబట్టి లాజిక్ 98 ప్లస్ 2 100. 10కే కాదు 100కి 1000కి కూడా ఉపయోగపడుతుంది. 98 2s ఆర్ ఎంత? 196. 1 2 3 4 4 డిజిట్లు కాబట్టి ఆన్సర్ 3 డిజిట్సే వచ్చింది. ఒక 0 ముందు పెట్టుకోండి. 2 ఇంటూ 3. 2 3s ఆర్ ఎంత? 6. 2 3s ఆర్ ఎంత? 6. దయచేసి 2 కండిషన్స్ మైండ్లో పెట్టుకోండి.
ఏంటి సార్ ఆ రెండు కండిషన్స్? ఈ లెఫ్ట్ మోస్ట్ సేమ్ ఉండాలి, మిగతాయి కూడితే పవర్ ఆఫ్ 10 రావాలి, మిగతాయి కూడితే పవర్ ఆఫ్ 10 రావాలి. ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. 392 ఇంటూ 308, 392 ఇంటూ 308, 3 సేమ్ ఉంది, 92 ప్లస్ 8 100, 92 8s are 736, 1 2 3 4 4 డిజిట్లు. ఆన్సర్ 3 డిజిట్లే వచ్చింది కాబట్టి ఒక 0 పెట్టుకోండి. 3 ఇంటూ నెక్స్ట్ నంబర్ 4, 3 4s are ఎంత? 12, 3 4s are ఎంత? 12. అందరికీ అర్థమైందా? లాజిక్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అందరికీ అర్థమైంది కదా సార్? ఇక్కడ AK1 ఇంటూ AK2నే పెట్టుకోండి. ఈ రెండు సేమ్ ఉండాలి కదా సార్? ఈ రెండు సేమ్ ఉండాలి. A ఈక్వలెంట్ టు B. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? AK1 ఇంటూ AK2, లెఫ్ట్ మోస్ట్ రెండు సేమ్ ఉండాలి, మిగతాది సమ్ 10 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ క్లియరా? ఎవ్రీబడి, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్, రైట్? ఇంకో ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకంత క్లారిటీ వస్తుంది సార్? 2996 ఇంటూ 2004, 2996 ఇంటూ 2004, 2996 ఇంటూ 2004. 2 అనేది సేమ్. ఆర్ యు ఆల్ విత్ మీ? 996 ప్లస్ 4 1000, 996 4s are 3984, 1 2 3 4 5 6, 4 ఉంది కాబట్టి ఇంకో 2 zeros యాడ్ చేశాను. 2 ఇంటూ 3 6, 2 ఇంటూ 3 6. ఆన్సర్ ఎంత? 600 3984. సార్ ఇక్కడ 2 సున్నాలు ఎందుకు యాడ్ చేశారు సార్? 1 2 3 4 5 6, 6 డిజిట్లు, కానీ నాకు ఆన్సర్ 4 డిజిట్లే వచ్చింది కాబట్టి ఇంకో 2 zeros యాడ్ చేశాను. ఆన్సర్ ఎంత? 600 3984. అందరికీ లాజిక్ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. మల్టిప్లికేషన్లో ఇంకో అద్భుతమైన కాన్సెప్ట్. ఎవ్రీబడి